మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి కలుగుతున్నటువంటి మేలులు అనేకం ఈ కీర్తనలు వివరించబడుతున్నాయి. 128వ కీర్తన మొదటి 2 వచనాలు కూడా మనం చూస్తాం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల్లో నడుచువాడు ధన్యులని. ఈ 112వ కీర్తన మొదటి 3 వచనాల్లో హిస్ డిజెండెంట్స్ అని, ద జనరేషన్ అని, అంటే ఆయన పిల్లలు, ఆయన భయభక్తులు కలిగిన వారి యొక్క తరములకు సంబంధించిన మాటలు, వారికి కలిగే కలిమి సంపద గురించి రాబడుతున్న మాటలు. ఒక కుటుంబ యజమాని లేదా యజమానురాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు రాబోతున్న తరం, అంటే వారి పిల్లలు కూడా దీవించబడతాయి. దేవుడు చెప్పిన మాట ఇది. నీ సేవకుల కుమారులు నిలిచేందురు, వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడును. నీతిమంతుల పిల్లలు ఎన్నటికీ విడవబడరని, వారు భిక్షమెత్తేటువంటి ఆ స్థితి ఎప్పటికీ రాదని ఆయన ఖచ్చితమైన వాగ్దానం చేశారు. ఆయన ఆజ్ఞలలో అధికముగా సంతోషించేవాడు, అంటే ఆ రకమైనటువంటి జ్ఞానం కలిగినవాడు. ఇది ఎంతో లోతైన అద్భుతకరమైన మాట. ఈ లోకంలో సంతోషింపదగిన అంశాలు అనేకం ఉన్నాయి. ప్రజలు వాటిలో బిజీగా ఉన్నారు. తనకు కలిగినటువంటి మేలును బట్టో ఉపకారాన్ని బట్టో తాత్కాలికంగా కాసేపు ఆనందించడం కాదు, ఆయన ఆజ్ఞలు బట్టి, అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించడంలో అత్యధికంగా సంతోషిస్తున్నాడట. అటు వారి చేతిలో దీర్ఘాయువును ధనఘనతలు తప్పక ఉంటాయి. సామెతలు కూడా మనం చూస్తాం 3వ అధ్యాయంలో. ఇక సామెతలు 8వ అధ్యాయంలో కనపడుతున్నటువంటి జ్ఞానాన్ని క్రీస్తుకు మనం పోల్చుకొని మాట్లాడితే, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వల్ల రాజులు ఏలుదురు, అధిపతులు న్యాయం బట్టి పరిపాలిస్తారు. ఇదిగో ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా ఎదురు ఉన్నాయి. మేలిమి బంగారు కంటే అపరంజి కంటేనో నా వలన కలుగు ఫలం మంచిది. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఇదంతయు జ్ఞానమై ఉన్నటువంటి దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన చెప్పిన ఆజ్ఞల్లో సంతోషించేవాడు. వారి పిల్లలకు కలుగుతున్నటువంటి మేలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ, మీరేం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించాలో వాటి గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు అని చెబుతున్న సందర్భంలో, మీరు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి అంటూ, ఇదిగో అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటున్నాడు. 112వ కీర్తన 2-3 వచనాల్లో చెప్పబడిన మాటల ప్రకారం వారి సంతతి భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. కలిమియు సంపద వాని ఇంట ఉండను, వాని నీతి నిత్యము నిలుచును. అలాగే 4వ వచనంలో యథార్థవంతులు కనబడుతున్నారు. 5వ వచనంలో దయాల గురించి రాయబడింది. 6వ వచనంలో నీతిమంతుల గురించిన మాట. అవును, యథార్థవంతుల కొరకు ఆనందమును, నీతియు, వెలుగును విత్తబడిందని 97వ కీర్తనలో మనం చెబుతుంది. దయాళులను, అప్పిచ్చువారును భాగ్యవంతులట. అప్పు ఇయ్యొద్దు అని బైబిల్ చెప్పట్లేదు. ఆ మాటకు వస్తే అనేక సందర్భాల్లో అప్పు ఇవ్వడం మంచిదని బైబిల్ చెబుతూ వచ్చింది. కానీ మనము పుచ్చుకునే వారిలో ఉండకుండా ఇచ్చేవారిలో ఉండటం మరింత ధన్యత. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానం వారు ఆశీర్వదించబడతారు. లూకా సువార్త 6వ అధ్యాయంలో శత్రువులను ప్రేమించమని, ద్వేషించిన వారికి మేలు చేయమని, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్మని, మనుషులు మీకు ఎలాగ చేయాలని మీరు ఆలోచిస్తున్నారో అలాగే మొదట మీరు వారికి చేయమని చెబుతూ, మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును అంటాడు. తద్వారా మీరు సర్వోన్నతుని కుమారులుగా ఉంటారు. ఈ వచనాల్లో మనకు కనబడుతున్నటువంటి ఈ బ్లెస్సెడ్ స్టేటస్, దిస్ ఆల్ అబౌట్ రైచియస్ పీపుల్. ప్రారంభంలో చెబుతూ వస్తున్నాడు, యెహోవాను స్తుతించుడి, ఆయన ఎందుకు భయభక్తులు గలవారు. ఆయన ఆజ్ఞలు బట్టి ఏదో చేద్దాంలే చెప్పారని కాదు, అధికముగా ఇష్టపూర్వకంగా సంతోషించే వాని యొక్క తల మీదకి వస్తున్నటువంటి ఆశీర్వాదాలు ఇవి. ఇక చివరి వచనాలు మీరు గమనించండి. కీర్తన 112వ అధ్యాయంలో 6 నుంచి అధ్యాయం చివరి దాకా 10 వచనాలు. వారు ఎన్నటికీ కదిలించబడరట. దుర్వార్త విన్నప్పటికీ కూడా వాడు జడియడు, వాని మనస్సు స్థిరంగా ఉంటుందట. ఇక వాని కొమ్ము హెచ్చించబడుతుంది. వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇస్తూ ఉంటాడు. వాని నీతి నిత్యం నిలుస్తుంది.
ఈ వచనాలను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పై వచనాలు కనబడుతున్న యథార్థవంతులు, దయాగుణం కలిగిన వారు, నీతిమంతులు, యెహోవా యందు భయభక్తులు గలవారు, వారి యొక్క పిల్లలు. ఇదంతయు గమనిస్తున్నటువంటి భక్తిహీనుల సంగతి చూడండి. చివరికి వానికేం మిగులుతుంది? భక్తిహీనులు ఈ పైన జరుగుతున్న అంశాలన్నీ చూసి చింతపడతారట. వారి మీద పగతో ద్వేషంతో రగిలిపోతూ పండ్లు కొరుకుతూ క్షీణించిపోతారట. వారి ఆశ కూడా భంగమైపోతుంది. నిజంగా దేవుని వాక్యమును, ఆయన ఆజ్ఞలను ప్రేమించే వాని యొక్క మనస్సు, హృదయం ఎలాగుంటుందో 119వ కీర్తనలో 14 వచనం చూడండి. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. ఈ బైబిల్లో అనేక ఆశీర్వచనాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. వాటిని బట్టి మాత్రమే కాదు, అంటే తనకు లాభము క్షేమము కలిగే అంశాలను బట్టి కాదు. నీ శాసనముల మార్గం అంటే ఎక్కువగా తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, సరిచేసుకోవటానికి, తన జీవితంలో ఉన్నటువంటి ఆ పాపమును, లోపమును వాక్యానుసారంగా తీసివేసుకునే దానికి, ఉపయుక్తమైనటువంటి దేవుని ఆజ్ఞల్లో సంతోషించడానికి నేర్చుకుంటున్నాడు. 119వ కీర్తన 47, 48 కూడా అంటాడు, నీ ఆజ్ఞలు నాకు ప్రియములు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. వేల కొలది వెండి బంగారపు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం మేలంటాడే. జుంటి తేనె కన్నను, క్రొవ్వు మెదుడు కన్నను, అది తన నోటికి రుచిగా ఉందట. దేవుడు ఇస్తున్నటువంటి ఉపదేశం. ఈ పాట మనకు నేర్పిస్తున్న అంశం ఏంటంటే, ఇలాగున మీరు దీవించబడతారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి అని ఆహ్వానించడం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ప్రయోజనం ఏమి అనుకునే వారికి, వారి తరతరాలకు దేవుడు కలిగినటువంటి ప్రణాళిక, వివరణ, ప్రతి అంశమును చక్కగా వివేచించే జ్ఞాన హృదయం దేవుడు మీకు కలగజేయాలని నా ప్రార్థన. ఆయన వాక్యమును బట్టి అధికముగా సంతోషించి వారు, వారి తరములు ఇలాగున దీవించబడును గాక. గాడ్ బ్లెస్ యూ.